'మకుటం'. విశాల్, అంజలి, తుషార విజయన్ లీడ్స్ గా విశాల్ డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ విషయానికొస్తే ఈ సినిమాలో మన హీరో కృపాకర్ ఓ మెడికల్ సేల్స్ రెప్ గా పనిచేస్తూ భార్య, ఇద్దరు పిల్లల్ని పోషిస్తూ ఉంటాడు. చాలా కాలంగా తను ఓ కారు కొనాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వచ్చే 25,000 జీతంతో కుటుంబాన్ని పోషించడమే కష్టంగా ఉంటది. కానీ కారులో తిరిగేవాడికే సొసైటీలో మర్యాద అని ఓ 6 లక్షలు పోగేసి సెకండ్ హ్యాండ్ లో BMW కారు కొంటాడు. కానీ ఆనందం ఎక్కువ రోజులుండదు. ఆ కారుతో పాటు కష్టాలు వెతుక్కుంటూ వస్తాయి. ఎవరో తనని చంపాలని ప్రయత్నాలు మొదలుపెడతారు. దాంతో 25 ఏళ్లుగా దూరంగా ఉన్న వాళ్ళ నాన్న లింగ తన్ని కాపాడటానికి రంగంలోకి దిగుతాడు. మరి తర్వాత ఏం జరిగింది? కృపాకర్‌ని చంపాలని ట్రై చేస్తుంది ఎవరు? కారు కొన్నాకే ఈ ప్రమాదం ఎందుకొచ్చింది? ఇంతకీ ఈ లింగ కథేంటి? 25 ఏళ్లుగా తన కొడుక్కి దూరంగా ఎందుకున్నాడు? వీళ్ళ మధ్య ఏం జరిగింది? చివరికి తండ్రి కొడుకులు కలిసారా? తమకున్న ప్రాబ్లమ్స్‌ని, శత్రువులని అంతం చేశారా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సహనానికి పరీక్ష పెట్టడమే పనిగా పెట్టుకొని పూర్తిగా విజయం సాధించింది. పర్ఫార్మెన్సెస్, రైటింగ్, డైరెక్షన్ ఇలా అన్ని విభాగాల్లో నాసి రకంలో కొత్త రకం పరిచయం చేశారు. సినిమా చూస్తున్నంత సేపు అసలు ఏం జరుగుతుందిరా? అసలు కథ ఏమన్నా ఉందా ఇందులో అని చిరాకు వస్తా ఉంటది. సినిమా స్టార్ట్ అవటం 1965లో మొదలవుతుంది. పాత ఇనప సామాన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న లింగ ఏదో ఒక రోజు పెద్ద షిప్ కొని వైజాగ్ హార్బర్ నేలాలని జనాలంతా తనకి మకుటం ఇచ్చి రాజులా చూడాలని కళ్ళగంటూ ఉంటాడు. దీని వెనక రీజన్ ఏంటి అంటే ఏమి లేదు. ఈ సీన్‌లు రాసే ముందు 'కేజీఎఫ్' సినిమా చూసుంటారు అంతే. కట్ చేస్తే 2025 మెడికల్ సేల్స్ రెప్ అయిన కృపాకర్ తన నిజాయితీ వల్ల డాక్టర్‌లెవరూ తన దగ్గర మెడిసిన్స్ కొనకపోవడంతో కుటుంబాన్ని పోషించడానికి ఇబ్బందులు పడుతూ ఉంటాడు. దీనికి తోడు వాళ్ళ మామగారేమో కారు గావాలని గోల. దాంతో ఏదో ఒకటి చేసి దాన్ని కొనాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ తన ఫినాన్షియల్ స్టేటస్ చూసి ఎవరు అప్పివ్వరు. దాంతో కార్ షోరూమ్ వాళ్ళు కారు కొంటాడంట మొహం చూడు అని తరిమేస్తూ ఉంటారు. ఇక జనాలేమో కారు లేదురా ఈడికే అని ఎగతాళి చేస్తా ఉంటారంట. ఏందో ఇది దాదాపు గంట సేపు ఈ దిక్కుమాలిన పాయింట్ చుట్టే సినిమాని నడిపిస్తారు. అలా ఫేక్ అనిపించే కష్టాలు సిల్లీ ఫ్యామిలీ డ్రామాతో సాగుతూ ఉంటది. చివరికి ఊళ్ళో కార్ షోరూమ్ వాళ్ళంతా తన్ని బ్యాన్ చేసి తన ఫ్యామిలీని అవమానించడంతో మనోడు నేనేంటో వాళ్ళకి చూపిస్తా అని తన దగ్గరున్న 5-6 లక్షలు పెట్టి సెకండ్ హ్యాండ్ లో BMW కారు కొంటాడు. అయినా 6 లక్షలకే BMW వచ్చినప్పుడు రూ. 1,00,000కి ఇన్నోవా రాదా? నీ దగ్గర 5-6 లక్షలు క్యాష్ ఉన్నప్పుడు ఈ సెకండ్ హ్యాండ్ లో కొనేదేదో ఫస్ట్ సీన్ లోనే కొనేస్తే అయిపోయేదిగా. ఇలాంటి డౌట్లేమీ మనకి రావనుకున్నారేమో. అంటే ఇక్కడ హీరోకి కారు వల్ల ఇష్యూ రావటం మెయిన్ పాయింట్. కానీ అక్కడి వరకు సినిమాని తీసుకురావడానికి ఏదేదో చేస్తారు. ఇక ఆ కారు వల్ల తనకో ప్రాబ్లమ్ వచ్చాక వాళ్ళ నాన్న ఎంట్రీ ఇచ్చాక ఓకే ఇందులో కథా కాన్ఫ్లిక్ట్ ఏదో ఉన్నట్టే ఉంది. అంతా సెకండ్ హాఫ్ లో ఎక్స్‌ప్లోర్ చేస్తారేమో అని ఫూలిష్ గా ఆశలు పెట్టుకున్నా. కానీ ఆ సెకండ్ హాఫ్ చూసాక ఫస్ట్ హాఫే అదిరిపోయిందిగా అనిపించింది. సెకండ్ హాఫ్ లో గంట సేపు లింగా ఫ్లాష్ బ్యాక్ ఉంటది. తను ఎలా పెద్ద డాన్ గా ఎదిగాడు, వైజాగ్ హార్బర్ ని ఎలా కంట్రోల్‌లోకి తీసుకున్నాడని. అది ఎలాగో తెలుసా? అప్పట్లో ఉన్న డాన్ తమ్ముడిని మనోడు కొడితే, ఆ డాన్ మనోడిని పిలిచి, "ఏయ్! నీలో విషయం ఉందిరా! హార్బర్ నీదే ఎంజాయ్" అంటాడంట. ఇదంట ఎదుగుదల. మళ్ళీ మనోడు డాన్‌గా ఏం చేస్తాడో మనకి తెలీదు. డ్రగ్స్ అమ్మడు, ఎదవ పనులు చేయడు, ప్రజల్ని ఏవో సమస్యల నుంచి కాపాడుతూ ఉంటాడు. ఇదంతా ఓకే. కానీ మనోడు చేసే బిజినెస్ ఏంటి? తన శత్రువులెవరు? తన నెట్‌వర్క్ ఏంటి? ఇలాంటి వాటికి ఏ బొక్క ఎక్స్‌ప్లనేషన్ ఉండదు. ఏమన్నంటే హార్బర్ బిజినెస్ అంటారు. ఏం చేస్తాడయ్య హార్బర్‌లో? ఎదవ పనులేమి చేయకుండా డాన్ ఎలా అయిపోయాడు? సరే తను డాన్ ఎలా అయ్యాడనేది పక్కన పెట్టేద్దాం. తను ప్రజలకెందుకు సేవ చేస్తా ఉంటాడు? కారణం ఏంటి? హీరో గాబట్టా? ఇలాంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్ని గాలికి వదిలేసి ఫ్లాష్ బ్యాక్ లో మేజర్ పోర్షన్ ని లవ్ స్టోరీకే కేటాయించారు. మన లింగ హార్బర్ లో డాన్ అయితే హీరోయిన్ హార్బర్ బయట చేపలు అమ్ముతా ఉంటది. వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ అబ్బా భలే ఉంటది అసలు. క్రింజ్ కారిపోతా ఉంటది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటంటే మార్కెట్. విలన్స్ కి చేపల మార్కెట్ కావాలి. వాళ్ళకి అండగా మన హీరో నిలబడతాడు. ఎందుకు కావాలంటే దానికేదో పనికిమాలిన కారణం ఉంటది. దాన్ని సరిగ్గా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయరు. మొత్తంగా ఈ ఎపిసోడ్ అయ్యే టైంకి ఇదొక ఫ్లాష్ బ్యాక్ దీనికింత బిల్డప్ అనిపిస్తది. ఇక తండ్రి కొడుకుల మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ లో కూడా మ్యాటర్ ఉండదు. అంటే వాళ్ళ మధ్య గొడవని చాలా నాసి రకంగా ప్రెజెంట్ చేస్తారు. రిజల్యూషన్ కూడా అంతే నాసి రకంగా ఉంటది. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో భారీ ఫైట్స్ తో ఏదేదో చేద్దామని ట్రై చేస్తారు. కానీ ఏ ఉపయోగం ఉండదు. ఎందుకంటే అప్పటికే సినిమాలో అసలు ఏమీ లేదని మనకు క్లారిటీ వస్తది. పైగా హీరోలు, విలన్లు ఎందుకు తన్నుకు చస్తున్నారు? దాని వెనక కారణం ఏంటనేది అసలు ఏందిరా ఇది అన్నట్టుంటది. మొత్తంగా సినిమా అయ్యే టైంకి పాపం రైటర్‌గా, డైరెక్టర్‌గా విషయాలు ఏదేదో చేద్దామని ప్రయత్నించి చివరికి ఏమీ చేయలేక గబ్బు మాత్రమే చేశాడనిపించింది.
ఇక పర్ఫార్మెన్స్‌ల విషయానికొస్తే తన లేజీ డైరెక్షన్ వల్ల ఫస్ట్ టైమ్ విశాల్ యాక్టర్‌గా గూడా ఫెయిల్ అయ్యాడు. కృపాకర్‌గా కొంచెం పర్లేదు గానీ, లింగా క్యారెక్టర్ మాత్రం కంప్లీట్ మిస్‌ఫైర్ అని జెప్పాలి. ఆ గెటప్, ఆ వాయిస్ అన్నీ చిరాగ్గా అనిపిచ్చాయి. ఎమోషనల్ మూమెంట్స్‌లో తన యాక్టింగ్ చాలా మెలో డ్రామాటిక్‌గా క్రింజ్ అనిపిస్తది. యాక్టింగ్ వరకే గాదు, ఆ క్యారెక్టర్ గూడా కన్‌ఫ్యూజింగ్ గానే ఉంటది. కాసేపు సీరియస్ ఉంటాడు, కాసేపు జోకర్‌లా బిహేవ్ జేస్తాడు. వెరీ పూర్‌లీ రిటన్. ఇక 'జమునగా' 'తుషార విజయన్' పర్లేదు. పెద్దగా చేయటానికేమి లేదు గానీ, 'లవ్లీ' తిండిపోతు హౌస్ వైఫ్‌గా ఓకే అనిపిచ్చింది. ఇక 'అన్నపూర్ణ'గా 'అంజలి' డీసెంట్ అనిపిచ్చింది. ఇలాంటివి ఇంతకు ముందే చేసిన అనుభవం పనికొచ్చింది. ఇక సపోర్టింగ్ కాస్ట్‌లో 'లింగా' ఫ్రెండ్‌గా 'జాన్ విజయ్' ఫస్ట్ టైమ్ పాజిటివ్ రోల్‌లో కనిపిచ్చాడు. బట్ సినిమా అంతా 'లింగా' క్యారెక్టర్‌కి భజన చేయటమే తప్ప తను పీకేదేం ఉండదు. ఇక మిగిలిన యాక్టర్స్ అంతా ఎందుకున్నారో, ఏం చేశారో వాళ్ళకే తెలియాలి. ఇక టెక్నికల్‌గా సినిమా ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ లాంటివి పర్లేదు. ఇక 'జీవి ప్రకాష్ కుమార్' అందించిన పాటలు చిరాగ్గా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా లౌడ్‌గా ఉండింది. ఇక ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్ లాంటివి చాలా పూర్‌గా ఉన్నాయి. రైటర్, డైరెక్టర్ విషయాల విషయానికొస్తే ఇక మళ్ళీ డైరెక్షన్ జోలికి వెళ్ళకపోవటమే మంచిది. సినిమా మొత్తంలో ఎక్కడ దర్శకుడిగా తనలో విషయం ఉందని, తనకొక విజన్ ఉందని గాని ఎక్కడా అనిపించలేదు. బేసిక్ డెప్త్, డీటెయిలింగ్ లాంటివి కూడా ఉండవు. సినిమాలో కనీసం ఒక్కటంటే ఒక్క సీన్ గూడా ప్రాపర్‌గా ఉండదు. రైటింగ్‌లో క్లారిటీ లేకపోవటం వల్ల ప్రతి సీను డైరెక్షన్ లెస్ గానే అనిపిస్తుంది. అసలు ఏ సీన్ ఎలా మొదలైద్దో అది ఎటు పోద్దో ఊహించలేం. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, ఒకవేళ మీరు విశాల్ ఫ్యాన్ అయితే సినిమా చూసే సాహసం జేయండి. అది విషయం.